హైదరాబాద్లో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే ప్రస్తుతం విజయవాడకు తరలించారు. భవానీపురం స్టేషన్ నుంచి కూడా ఆయన తరలించారు. ఇక ఇవాళ మరి కాసేపట్లో ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఆయనపై కిడ్నాప్ బెదిరింపులు రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఇప్పటికే వల్లభనేని వంశీని అయితే అటు విజయవాడ తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే కోర్టులో ఎప్పుడో హాజరుపరచనున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సత్యవర్ధన్కి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసుకు సంబంధించి కానీ బెదిరింపులకు సంబంధించినటువంటి అంశాల్లో వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే విజయవాడకు తీసుకొని రావడం జరిగింది. అయితే విజయవాడకి తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో పడమట పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి కేసు అయితే రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇక్కడికే తీసుకొని వచ్చి విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి వల్లభనేని వంశీని మాత్రం అనేక ప్రాంతాల్లో అంటే మొదట భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ వెహికల్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. తర్వాత విజయవాడలో కొన్ని ప్రాంతాలు తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు స్టేషన్కి తీసుకొని రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పోలీసులు అయితే మూవ్మెంట్ చేస్తున్నారనే విధంగా తెలుస్తుంది. ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పోలీసులు అయితే తమ అలర్ట్ అయితే చేస్తారు. పోలీస్ స్టేషన్కి వల్లభనేని వంశీని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి చూసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అదనపు బలగాలను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. వంశీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరిగా వంశీకి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి సంఘర్షణలు జరగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరింత ఆయన్ని విచారించేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లోనే అనేక డీటెయిల్స్ అంటే ఆ బెదిరింపులకు పాల్పడటానికి ముందు అసలు ఈ అంశానికి సంబంధించి సత్యవర్ధన్ని బెదిరించడానికి ఎలాంటి ప్లాన్ చేసుకోవడం జరిగింది, ఆ కేసు విత్డ్రా చేసుకోకపోతే ఒకవేళ సత్యవర్ధన్కి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో చేయాలనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి అంశాలపైన దాంతోపాటు బెదిరింపులకు సంబంధించి కానీ మిగిలినటువంటి అంశాలలో ఎలాంటి ప్రలోభాలని సత్యవర్ధన్ను గురి చేయడం జరిగింది, వీటికి సంబంధించినటువంటి వివరాలను అయితే పోలీసులు సేకరించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి కోర్టులో కానీ లేకపోతే డైరెక్ట్గా జడ్జి ముందు హాజరుపరుస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే మాత్రం ఒక చాకచక్యంగా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ వంశీని తీసుకొని వచ్చేటటువంటి సిచ్యువేషన్ని బయటికి తెలియనికుండా క్లియర్గా ప్లాన్డ్గా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రోప్వేని ఇక్కడ సిద్ధం చేస్తున్నారు అనుకున్నాం, కానీ పోలీసులు అయితే వెహికల్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడికి కాకుండా పడమట పోలీస్ స్టేషన్కి కాకుండా వేరే ప్రాంతానికి ఏమైనా తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రస్తుతం అయితే మనకి అవి పోలీసుల మూమెంట్ని బట్టి మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు వెహికల్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి ఏదైతే అదనపు బలగాలు కూడా ప్రస్తుతానికైతే సైలెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారా లేకపోతే వేరే దగ్గర తీసుకొని వెళ్ళి ఫస్ట్ విచారణ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ని రికార్డ్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది చూడాలి. ఏదైనప్పటికీ కొంత పోలీసులు అయితే మాత్రం ఈ వంశీకి సంబంధించిన మూమెంట్ని సీక్రెట్గా చేయాలనే ఒక అంశంలో ముందుకు వెళ్తున్నట్టు అయితే క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అరెస్టులు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు వైసీపీ శ్రేణులు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేకుండా కూడా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలి కాబట్టి కొంత ఇదంతా కూడా సీక్రెట్గా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొంత మీడియాని కూడా డైవర్షన్ చేసేటటువంటి పరిస్థితి అయితే పోలీసులు చేస్తున్నట్టు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ పోలీసులు ఉదయం నుంచి కూడా అంతా ఏర్పాట్లు చేశారు, కానీ ఒకసారిగా కూడా సిచ్యువేషన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్ళి
వంశీని అయితే విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే కంపల్సరీగా ఈ అంశం ఇక్కడ విచారణ తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కొంత కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం ఉండదా అనే ఒక ఆలోచన అయితే పోలీసులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా మాత్రం స్టేషన్లో పడమట పోలీస్ స్టేషన్లో నమోదైంది కాబట్టి కంపల్సరీగా ఇది తేవాలనేది ఒక ప్లాన్, కానీ ఇక్కడ తెస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. చెప్పండి అఖిల. శాసంకర్, ఇప్పుడు అక్కడ ఏదైతే మీరు పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారో, అంటే ఒకవేళ అక్కడికి తీసుకొస్తే కనుక సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వైసీపీ శ్రేణులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ లేదా అక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటే ఇన్ కేస్ సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లే ఆలోచనలు ఉందంటారా? అంటే ప్రధానంగా కూడా వంశీ అరెస్టు నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు కనుక జరిగితే కంపల్సరీగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా ఎవరూ కూడా బయటికి రావద్దు అనే విధంగా కూడా పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి విజ్ఞప్తులు చేస్తున్నారు. మీరు హౌస్ అరెస్టులో ఉన్నారు, బయటికి రావద్దు అనే విధంగా కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు గన్నవరం నియోజకవర్గం నుంచి ఎవరన్నా వంశీ అనుచరులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడికి ఒకవేళ పడమట పోలీస్ స్టేషన్ దగ్గరికి తెచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వచ్చేటటువంటి కార్యకర్తలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాని నేపథ్యంలోనే పోలీసులు అయితే బందోబస్తును ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లకు తెచ్చారు. ప్రస్తుతం అక్కడ చూడొచ్చు ఒక కాన్వాయ్ ఉదయం సమయంలో అదనపు బలకాలకు సంబంధించి ఈ కాన్వాయ్ని అయితే తీసుకొని రావడం జరిగింది. తర్వాత ప్రస్తుతం సివిల్ పోలీసులు కూడా ఇక్కడ అలర్ట్గానే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక రకంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా 2-3 ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి సిట్ కార్యాలయంలోకి సంబంధించినటువంటి కార్యాలయం కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే విజయవాడకు సంబంధించి పోలీసులకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఎక్కడికి తీసుకెళ్లాలనే దానిపైన ఒక క్లారిటీ కోసం అయితే పోలీసులు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడైతే ఉదయం సమయం నుంచి కార్యకర్తలు రావటం కానీ లేకపోతే వైసీపీ శ్రేణులు ఎవరైనా రావటం కానీ అలాంటివి జరగలేదు. కానీ పోలీసులు మాత్రం ముందుగా ఇక్కడికి తెచ్చేటటువంటి అవకాశాలు, ఎందుకంటే ఇక్కడే ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత ఇక్కడికి బలగాలను అయితే తీసుకొని వచ్చారు. కానీ ప్రస్తుతం మూమెంట్ చూస్తే మాత్రం ఇక్కడ తేరా ఒకవేళ వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తయిన తర్వాత ఇక్కడికి తెస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం కొంత అప్డేట్ అనేది పోలీసులు ఎవరికి తెలియకుండా అయితే మెయింటైన్ చేసేటటువంటి సిచ్యువేషన్ చేశారు. అందుకే భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వెహికల్ని చేంజ్ చేయడం కానీ ఆ తర్వాత ఒక్క వాహనంలోనే తరలించడం, మళ్ళీ మధ్యలో 2-3 వాహనాలని యాడ్ చేయడం, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా విచారణ అనేది ఇంకా జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విచారణ ఎక్కడ చేయాలనే దానిపైన కొంత సందిగ్ధత అయితే పోలీసుల్లో ఉందనే విధంగా తెలుస్తుంది. ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కార్యకర్తలు వచ్చి ఆందోళన చేపట్టకుండా లేకపోతే ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకోకుండా ఏ ప్రాంతం అయితే బాగుంటుందనే దానిపైన కోణంలో అయితే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అసలు ఈ పార్టీకి అయితే కరెక్ట్గా చెప్పాలంటే ఈ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొని రావాలంటే ఈ పార్టీకి వచ్చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఇంకా రాలేదు. విజయవాడ టౌన్లోకి కూడా వాహనాలు ఎంటర్ అయ్యి కూడా ఇప్పటికి ఇంకా 15-20 మినిట్స్ అవుతుంది. ఏదైతే కనకదుర్గ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇక్కడికి రావడానికి మినిమం 10 మినిట్స్లో పడమట పోలీస్ స్టేషన్కి చేరుకోవచ్చు, అంత ట్రాఫిక్ ఉన్నా కూడా. కానీ ఇంకా రాలేదు అంటే కంపల్సరిగా ఈ ఏదో ఒక విధంగా ఒక మూమెంట్ అనేది సీక్రెట్గా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు చూడాలి. మరికొద్ది సేపట్లో ఇక్కడ తీసుకొని వస్తారా? ఎస్, ఇప్పుడైతే ప్రస్తుతం కూడా అటు ఇంకా పడమట పోలీస్ స్టేషన్ వైపు దగ్గర అయితే కూడా అక్కడ ప్రస్తుతం ఇంకా రాలేదంటున్నారు. ఇన్ కేసు వస్తే ఇప్పటికి వచ్చి ఉండాలి కూడా అంటున్నారు. ఒకవేళ సీక్రెట్ ప్లేస్లో కనుక విచారణ జరిపిస్తే అండ్ అలాగే తదుపరి ఎంతసేపట్లోగా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే విచారణ అనేది ఎంత సమయం జరుగుతుందనేది మనం అంచనా వేసే పరిస్థితులు ఉండవు. ఒక్కొక్కసారి విఐపి మూమెంట్లకు సంబంధించి విచారణలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. అర్ధరాత్రి సమయంలో వాళ్ళకి వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టు ఒకవేళ జడ్జి లేకపోయినా జడ్జి ఇళ్ళ దగ్గరికి అంటే మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళని ప్రవేశపెట్టేటటువంటి సిచ్యువేషన్లే చాలా చూసాం. ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉదయం సమయంలో లేకపోతే అంత మూమెంట్ పబ్లిక్ మూమెంట్ ఉన్నటువంటి సమయంలో అరెస్టులు జరిగితే కొంత ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పోలీసులు
కొంత ఇలాంటి కేసుల్లో కొంత లేట్ చేసేటటువంటి ప్రాసెస్ని లేట్ చేస్తారు. దాంతోపాటు ఒక్కసారి కోర్టుకి వెళ్ళేటటువంటి సమయంలో కోర్టు ముందే కూడా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిదీ కూడా పేపర్ మీద, అంటే ఏ కేసులో అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించి విచారణ ఏమేమి దొరికాయి, ఎవిడెన్స్ ఏమి వచ్చింది, అతను ఏం చెప్పాడు అనే దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి